కాకినాడ జిల్లా పెద్దాపురప్పాడులోని శ్రీ బిరుద సూర్యనారాయణ జిల్లా పరిషత్ హైస్కూల్లో 75 సంవత్సరాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, చిక్కాల రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. అనంతరం బిరుద సూర్యనారాయణ కుటుంబ సభ్యుల చేత జ్యోతి ప్రజ్వలనం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతో అందరినీ అలరించారు. కాశ్మీరు ఈవేళ 15-20 సంవత్సరాల తర్వాత పూర్వ వైభవం భూతల స్వర్గం మళ్ళా సంతరించుకున్న తర్వాత మన జరిగినటువంటి దాడిలో అమాయకులు చాలామంది టూరిస్టు ఇక్కడి నుంచి కూడా కాకినాడ నుంచి కూడా వెళ్ళారు చాలామంది టూరిస్టులు, కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ విశాఖపట్నం నుంచి ఎవరు చంద్రమౌళి గారు అన్న ఆయన కూడా ఎఫెక్ట్ అయింది. అది ఈవేళ దేశ భద్రత ఎంత ముప్పుగా ఉందన్న దాని మీద గత 2-3 రోజులుగా మేము కొవ్వొత్తులు వెలిగించి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేయించాలని, అలాగే మానవారాలు వేసి మోడీ గారికి మద్దతుగా కోట్ల ప్రజలు మీ వెనకాల ఉన్నారు, మీరు ముందుకు వెళ్ళండి మోడీ గారు అని చెప్పి ఆయన మద్దతుగా పార్టీలకు అతీతంగా నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అక్కడ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈవేళ పార్టీలకు అతీతంగా మోడీ టేక్ ఎ డిసిషన్, యూ గో హెడ్, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి ఈ స్కూల్కి సంబంధించి ఈ స్కూల్ స్థాపించినప్పటి నుంచి దీంట్లో అనేక మంది ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వారందరూ ఈరోజు వేదిక మీద చాలామంది ఉన్నారు పూర్వ విద్యార్థులుగా. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి హెచ్ఎం గారు కానీ, స్కూల్లో అధ్యాపకులు కానీ అందరికీ, మరి వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకి, నాయకులకి ఈ ఫంక్షన్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో కంకణం కట్టుకుని 75 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మరి ప్రత్యేకించి స్వర్గీయ బిరద ఫకీర్రావు గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ, బ్రిటిష్ కాలం పరిపాలన తర్వాత మనకి పట్టుబడి స్కూల్ ఇది. ఇటువంటి స్కూల్ మనకి ఈ ప్రాంతంలో హై స్కూల్ ఉండేవి కాదు, ఒకటే స్కూల్ హై స్కూల్ ఇక్కడ పెద్దపడే. మన తర్వాత వచ్చింది మనకి వేళింగిలో వచ్చింది, మన నక్కాసు ఉన్నారని గారు కరపలో వచ్చింది. తర్వాత మన వేళింగిలో మెల్లాస్ పరిషత్ హై స్కూల్ వచ్చింది. తర్వాత మనకి కాదురులో వచ్చింది, అలాగే గ్రామస్తుల సహకారంతో. ఇది ఏంటంటే ఆ రోజుల్లో కనీసం 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేవారు. ఒక హై స్కూల్ కావాలంటే 5 ఎకరాల భూమి మినిమం ఇవ్వాలంటేవారు. ఈ 7 ఎకరాలు ఇచ్చారు, 7 ఏకర్స్ ఇచ్చారు బ్రహ్మాండంగా, మంచి గ్రౌండ్. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తొలగవాడలో నుంచి వచ్చేవారు. తొలగవాడలో హై స్కూల్ ఇచ్చాను నేను చేయించాం, గొల్లపాలెంలో ఒకటి శాంక్షన్ చేయించాం, అలాగే జగన్నాథగిరిలో ఒకటి శాంక్షన్ చేయించాం.